హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈ రోజు నేను హెయిర్ కట్ కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఐ డోంట్ నో ఇప్పుడు మా నాన్న అమ్మ కనుక ఈ వీడియో చూస్తే, బికాస్ వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు హెయిర్ పెంచుకో 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 అని చెప్పి అన్నారు. ఇక్కడ మెయిన్ గా ఎందుకు చేయించుకుంటున్నాను అంటే, హెయిర్ అనేది పాడైపోయింది మొత్తానికి, ఫుల్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి, అసలు ఏం పట్టించుకోవట్లేదు నేను. సో దిస్ ఇస్ మై హెయిర్ బిఫోర్ హెయిర్ కట్ అయ్యాక ఎలా ఉందో చూద్దాం. ఏంటో ఫైనలీ హెయిర్ కట్ కోసం డైరెక్ట్ గా హబీబ్స్ కి అయితే వెళ్ళాను. ఇదే ఎందుకు అంటే రీజన్ ఏం పెద్దగా లేదు. నేనున్న ఏరియాకి హబీబ్స్ చాలా దగ్గర. సో సింపుల్ గా అది నేనున్న ఏరియాకి కొంచెం దగ్గర కాబట్టి, ప్లస్ వైబ్ ఆల్రెడీ ట్రస్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ లోనే కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. లోపలికి వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకున్నాను. తర్వాత కామ్ గా నా రిక్వైర్మెంట్స్ అన్ని నేను నా సైడ్ నుండి అయితే చెప్పాను. నేనైతే క్లియర్ గా ఒకటే చెప్పాను, లెంత్ డిక్రీజ్ చేయకూడదు, సేమ్ లెంత్ ఉండాలి, జస్ట్ లైట్ లేయర్స్, స్ప్లిట్ ఎండ్స్ పోవాలి అంతే. హెవీ హెయిర్ కట్ ఏం వద్దు, ప్రెసెంట్ లుక్ నేచురల్ గా ఉండాలి అని ఫిక్స్ అయ్యా. నా సైడ్ నుండి నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని మంచిగా విని పేషెన్స్ తో హెయిర్ వాష్ అయితే స్టార్ట్ చేసి అసలు ఆ మూమెంట్ లో రిలాక్స్ అయ్యాను అంటే అంత రిలాక్స్ అయ్యా. ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. సో నా రిక్వైర్మెంట్స్ ఎలా అయితే ఇచ్చానో అలా పార్టీషియన్ గా తీసి కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. చాలా జాగ్రత్తగా, స్లోగా, ప్రాపర్ గా హెయిర్ నైతే చాలా బాగా కట్ చేశారు. కింద పడుతుంటే కొంచెం బాధ అనిపించింది, కానీ లెంత్ టచ్ చేయలేదు అని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో అలా నా కటింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా చేశారు. విప్స్ లో ఆఫర్ అయితే రన్ అవుతుంది. గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే జస్ట్ 1000 రూపీస్ కి, ఆ తర్వాత మనం 1 year లో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనం ఏమైతే చేయించుకుంటామో దాని మీద 50% ఆఫర్ అయితే ఇస్తారు. రెగ్యులర్ గా సలూన్ ని విజిట్ చేసే వాళ్ళకి ఇదైతే మంచి ఆఫర్ అని నేను చెప్తాను. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే హబీబ్స్ వెళ్లి వాళ్ళ ఆఫర్స్ ని చెక్ చేయండి. కటింగ్ అంతా అయిపోయాక హెయిర్ డ్రైయర్ యూజ్ చేసి నా హెయిర్ ని అయితే చాలా ప్రాపర్ గా అయితే హెయిర్ డ్రై చేశారు. ఆ నెక్స్ట్ వాల్యూమ్ కోసం ఫోమ్ అండ్ డ్రైయర్ తో నా హెయిర్ ని అయితే సెట్ చేశారు. సో అలా సెట్టింగ్ అంతా అయిపోయాక నేనైతే చాలా హ్యాపీ నా హెయిర్ కట్ ఫైనల్ రిజల్ట్ చూసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంత మంచి హెయిర్ కట్ చేశాక హెయిర్ ని ఫ్లెక్స్ చేయకపోతే హెయిర్ చాలా బాధ. నేను హెయిర్ కట్ అయ్యాక నా హెయిర్ ని నేను ఎలా ఫ్లెక్స్ చేశాను చూడండి.